కమ్యూనిటీస్ అదే రెండు వర్గాలకు సంబంధించి మత దేవాలయం మీద టెంపుల్స్ మీద రావడం ఆందోళన కలిగిస్తున్నాయి, గవర్నమెంట్కి ఇంకా సమర్థిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు? అంటే జరగకముందే ప్రివెంట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఇవి కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారు, ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేసుకునే బాధ్యత అయితే మాది ఉంది. డెఫినెట్గా వాళ్ళ మీద కంట్రోల్ చేసుకుంటాం. ఇష్యూ ఏంటంటే ఒక ఇష్యూ ఇందువల్ల జరిగింది, ఏం జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలోని కూడా ఆ కంగారు పడిపోయి చాలామంది రకరకాలైన అవి కూడా నేను క్లియర్గా చెప్తానండి, ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళు వెనకాతలు ఎవరు చేయించారు. ఒకటి క్రైమ్ జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నేనేదో గోడల మీద రాసేసాను అన్నది వాళ్ళ సంబరం కాదు. అది ఎందుకు రాశారు, మీ చేత ఎవరు రాయించారు, రాయించడానికి గల ఇంటెన్షన్ ఏంటి, ఇదంతా కూడా మేము బయటకు లాగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. దయచేసి నేను అదే చెప్తున్నా, ఎవరో ఏదో చెప్పారు మేము చేసేస్తామంటే కేసుల్లో ఇరుక్కొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకుంటారు. ఈరోజు ఒక సెక్యులరిజం నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. మనకేంటంటే అన్ని మతాలు అన్ని కులాలు సమానమే. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత ఇటువంటి మత ఘర్షణలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. రీసెంట్గా ఎంత మీరు ప్రవీణ్ పగడాల కేసు గురించి కూడా ఎంత సావధానంగా మేము చేసామో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు అడిగారు మాకు సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కావాలని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన ప్రతిదీ మీరు తెలియదు 36-38 అవర్స్ పోస్ట్ మార్టం చేయడానికి లేట్ అయింది. ఒక బాడీని పోస్ట్ మార్టం చేసేటప్పుడు వితిన్ అవర్స్లోనో లేకపోతే వితిన్ 10 అవర్స్ లోపల పోస్ట్ మార్టం చేస్తే ఫోరెన్సిక్ ఇచ్చేటప్పుడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా 38 అవర్స్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి విశ్రాంతి తీసినా కూడా ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఒక ప్రాపర్ వేలో కంక్లూజన్కి వస్తున్నారు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఎవరో ప్రేరేపించారని, ఎవరో చెప్పారని, ఎవరో కళల్లో ఆనందం చూడటానికి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకండి, జీవితాలు పాడు చేసుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ వరకు కూడా జనాలు వెళ్ళారు. ఆ హెలికాప్టర్ కూడా జరగడానికి జరుగుతుంది. పోలీస్ వైఫల్యం అని కూడా అంటున్నారు. అంటే ప్రతిదానికి మా పోలీసు వాళ్ళు అంటే ఒక టైం అయిపోయింది. కానీ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తారు పోలీస్ ప్రొటెక్షన్? సంబంధించి ఈ డ్రోన్స్ని ఏర్పాటు చేయడం కానీ, సీసీటీవీ కెమెరాస్ని ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే ఒక పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉండాలి. రీసెంట్గా 1 or 2 ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి. రీసెంట్గా మొన్న విజయనగరంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ చేసింది కూడా ఎవడో వచ్చి చేయడం, వాళ్ళ ఇంట్లో బాగా తెలిసి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫ్రెండ్గా ఉన్న అబ్బాయి చేసే పరిస్థితి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా మన వైజాగ్లో మన శ్రీకాకుళం నుంచి ఒక అతను వెళ్ళి తల్లి కూతుర్ల మీద అఘాయిత్యం. సో అది కూడా ఆ అమ్మాయికి తెలిసిన వ్యక్తి. సో నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ మ్యాక్సిమం సీసీటీవీ కెమెరాస్తో కానీ అదేవిధంగా డ్రోన్స్ కెమెరాస్తో కానీ ప్రివెంట్ చేయడానికి, ఒక భయం క్రియేట్ చేయడానికి అన్ని సర్వేలెన్సెస్ ఉపయోగిస్తున్నాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్లోని కూడా మేము చేయాల్సిన బాధ్యతగా మేము అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈవెన్ పేరెంట్స్కి కూడా మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మ్యాక్సిమం ప్రివెంట్ చేస్తున్నాం. అందుకే మీరు ఇందాకే నేను చెప్పానమ్మా, 20% ఒక విజయనగరం జిల్లాలోనే ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్లో 20% తగ్గిందంటేనే మేము ప్రివెన్షన్ మోడ్లో ఎలా వెళ్తున్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. సైబర్ క్రైమ్స్ పెరిగాయి. సో దానికి అనుగుణంగా సాంకేతికత స్టేషన్స్లో ఉందా, ఆ రకమైన పరిశీలిస్తున్నారా, రిక్రూట్మెంట్ ఏమైనా జరుగుతుందా, అసలు ఎక్కువగా మెన్ ఇబ్బంది పడుతున్నట్టుగా మేము యాక్చువల్లీ నిజమేనండి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రస్తుతానికి రాష్ట్రంలో 3 ఉన్నాయి. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అన్నవి డెఫినెట్గా జిల్లా కోర్టు పెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దానికి వర్కౌట్ చేస్తున్నాము. రీసెంట్గా దానికి బడ్జెట్ కూడా మొన్న బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను సెపరేట్గా సైబర్ క్రైమ్కి సంబంధించి సెపరేట్ పోలీసులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి కూడా టెక్నికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఒక తర్ఫీదుని ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా ఎంతవరకు మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, ఎంతవరకు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు, వాళ్ళ ద్వారా తర్ఫీదు ఇవ్వడానికి కూడా ఈరోజు మేము సిద్ధపడుతున్నాం. మీన్ వైల్ అదంతా చేసేలోపు మనం ఇమీడియట్గా సైబర్ క్రైమ్ అరికట్టాలి. కాబట్టి ప్రతి నెల కూడా కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటున్నారో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో
వాళ్ళందరికీ కూడా గౌరవ డిఐసి గారు, ఎస్పీ గారు అలా ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ ట్రాప్లో పడిపోతున్నారు. సో మేమేంటంటే ఇమీడియట్గా ఏదో మనం ఉంటాం కదా, ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఒక బ్రీతింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఒక 1 hour 2 hour బ్రీతింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ఇమీడియట్ బ్రీతింగ్ పీరియడ్లో మాకు కనుక ఇంటిమేట్ చేస్తే అమౌంట్ కనుక హోల్డ్ అయితే డెఫినెట్గా మేము ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చేదానికి మేము రెడీ అవుతున్నాం. అలా చాలా కేసెస్ మేము రిజాల్వ్ చేశాము కూడా. నో విషయం ఏంటంటే మా వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏ పోలీస్ స్టేషన్లో పరిధిలోనైనా కేసు బుక్ చేయాల్సిందే, 0 FIR. మీరు ఒకసారి వినండి అమ్మా, 0 FIR చేయాల్సిందే. ఇన్ కేసు అది వాళ్ళ పరిధిలోది కాదు అనుకునేటప్పుడు వాళ్ళు ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఏదైనా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎవరైనా వచ్చి కంప్లైంట్ తీసుకునేటప్పుడు ఆ కంప్లైంట్ తీసుకోవాల్సిందే. సారీ వాళ్ళు అంటే పోలీసులకి అసలు యజమానులు కంప్లైంట్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చేయాలంటే స్ట్రైక్లో చెప్తే వీళ్ళు మీద అక్రమ కేసులో పెట్టే పరిస్థితి అంటే సివిల్ మ్యాటర్లో పోలీసు కోపాన్ని బట్టి ఒక దారుణం. కాబట్టి దాన్ని ఆశ్రయం చేసుకుని భూకబ్జా దాడుతాలుగా ఆగడాలు ఇప్పుడు అంటే యాక్చువల్గా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా మేము అందరం కూడా లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక కంక్లూజన్ కూడా వచ్చున్నాం. ఇప్పుడు డెఫినెట్గా ఈ గ్రీవెన్సెస్ టైంలో కూడా డెఫినెట్గా కలెక్టర్ గారు, లోకల్ MROs, ఎస్పీ గారు కూడా అటెండ్ అవుతున్నారు. ఇక్కడ శ్రీకాకుళంలో అయితే 2 చోట్ల ఆయన అటెండ్ అవుతున్నారు. కాశీబొగ్గులో ఒకరోజు, మండే పూట శ్రీకాకుళంలోనే అటెండ్ అవుతున్నారు. ఇలా ప్రతి జిల్లాలోని కూడా మ్యాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము కలిపే చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో, మండలాల లెవెల్లో కూడా ఒక టీం ఉంది. దయచేసి అది కూడా మనం కూడా కొన్ని విషయాలు మనకి కూడా తెలియాలి. లోకల్ MRO, లోకల్ SHO, అదేవిధంగా లోకల్ VRO వీళ్ళందరితో పాటు ఒక కమిటీ ఉంది. వాళ్ళు 15 daysకి ఒకసారి కూర్చోవాలి. ఇటువంటివి ఈ లీక్ మనకి భూ సంబంధించిన తగాదాలకు సంబంధించిన కేసెస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ వాళ్ళు మాకు చేసిన రికమెండేషన్స్ బట్టి పోలీస్ యాక్షన్ అనేది ఉంటుంది. కానిస్టేబుల్ సెలక్షన్స్ కాదండి, అది ఫిజికల్ టెస్ట్లు జరిగి ఇమీడియట్గా రిజల్ట్ ఇచ్చేసాము. ఎన్క్యూఆ క్వాలిఫైయా నాన్ క్వాలిఫై ఇమీడియట్గా వస్తుంది. ఆ రిటర్న్ టెస్ట్కి కొన్ని కోర్టు కాంప్లికేషన్స్ ఉన్నాయి, అది పెద్ద ఇష్యూ కాదు. వితిన్ 1 monthలో మేము ఆ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. క్రికెట్ బెట్టింగ్ అని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ దాని మీద చెప్తున్నానండి, పోలీస్ వాళ్ళు పూర్తి సర్వేలెన్సెస్ అలాంటి వాళ్ళ అందరి మీద ఉంది. ఎక్కడైనా దొరికితే కనుక లోపల తీసుకుని చేస్తారు. అంటే విషయం ఏంటంటే దొంగ అన్నవాడు చాలా తెలివైనడు కింద ఆడు ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే ఏదో అంటారు కదా, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. వాళ్ళకే అని తెలివితేటలుంటే IPSలు పాస్ అయ్యి అంత ట్రైనింగ్ తీసుకొని ఇంతమంది జనాలను చూసి వీళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటే వాళ్ళకి మించిన తెలివితేటలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి. అందుకే మ్యాక్సిమం బెట్టింగ్స్ని కూడా అరికట్టగలుగుతున్నాం.